20 రోజుల నుండి మిర్చిల్ మండలంలో ఈ యొక్క డార్క్ మండలమైనటువంటి మిర్చిల్లో ఇసుక అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి వివిధ రూపాల కార్యక్రమాలు, అదేవిధంగా గత 11 రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి రైతులు మా పంట భూములు నష్టపోతున్నాం, ఇది డార్క్ ఏరియా, మాకు అక్కడ ఉన్నటువంటి బోర్లు మరి నడిచేటువంటి సమస్య లేవు, ఈ ఇసుక తీయడం వలన దాదాపు 30 ఫీట్లు 50 ఫీట్లు ఈ రకంగా తోడడం వలన మాకు నడిచేటువంటి బోర్లు మరి ఇలా నడవకుండా డ్రై అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు సంబంధం లేకుండా మా పంట పొలాలకు వెళ్ళి దారిలు వేసుకొని ఇలా అక్కడ నుండి ఇసుక టిప్పర్లను ఇసుక మాఫియా మాపై దాడులు చేసుకుంటూ మరి వెళ్తున్నారని చెప్పేసి గత 11 రోజుల నుండి అక్కడ నిరాహార దీక్ష శాంతియుతంగా జరుపుతుంటే ఈ నిన్న జరిగినటువంటి ఆ ఇసుక మాఫియా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని అక్కడ ఉన్నటువంటి మద్యానికి లేకపోతే డబ్బుకు రకరకాలుగా వారు మరి ప్రలోభ పెట్టుకొని అక్కడ దీక్ష చేసేటువంటి వ్యక్తుల పైన అక్కడ దీక్ష చేసినటువంటి రైతుల పైన మరి దాడులు చేసేటువంటి ప్రయత్నం జరగడం జరిగింది. ఇటు విషయాన్ని పోలీస్ అధికారులకు కావచ్చు, ఎంఆర్ఓ అధికారులకు కావచ్చు, మరి అక్కడ టీఎంసీ కావచ్చు, మరి అక్కడ మైనింగ్ వాళ్ళకి కావచ్చు, మరి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పినటువంటి సందర్భాన మేము ఆపుతున్నామని చెప్తారు. మళ్ళీ యథావిధిగా మన తర్వాత మరి కొనసాగించేటువంటి మన ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మండలాధికారులు అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఇలా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ 11 రోజుల నుండి దీక్ష చేస్తున్నారు. వారిని చిత్తశుద్ధి ఒకసారి ఆలోచన చేయండి. ఈ మిర్జిల్ మండలము ఒక డార్క్ మండలము. ఈ మిర్జిల్ మండలంలో పాలమూరు జిల్లాలో కరువు జిల్లా అంటే ఆ కరువు జిల్లాలలో ఇక మిర్జిల్ మండలాన్ని డార్క్ మండలంగా మరి ప్రభుత్వమే మరి ప్రకటించింది. ఈ డార్క్ మండలంలో ఇసుక తవ్వకాలు ఎక్కడ కూడా జరపద్దు. మరి గతంలో రోనాల్డ్ రోజ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇటు విషయాలన్నీ కూడా గమనించి ఇక్కడ మిర్జిల్ మండలంలో ఎక్కడ కూడా ఇసుక అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి వారి పర్మిషన్లు కూడా రద్దు చేసి ఇసుక అనుమతులకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వద్దు మిర్జిల్ మండలం అని చెప్పేసి రోనాల్డ్ రోజ్ కలెక్టర్ గారు మరి చేసినటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారు మరి గమనించాలి. ఇక్కడ ఎంఆర్ఓ గారికి చెప్తే అక్కడ రైతుల పైన ఇక పైసల కోసం దీక్ష చేస్తున్నా అంటారు. నేను 50 లక్షలు తీసుకొని చేస్తున్నా, నేను బరాబర్ నడుతా అంటాడు. రకరకాలుగా కొంతలేని సమాధానం చెప్తారు. స్వయంగా మా ఎంపీ గారు తీసుకుని రైతులు పోతే ఎంపీ గారు ఆయనకు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ రైతుల పంట పొలాలు ఉన్నాయి, ఆ రైతుల పొలాలకు వెళ్ళి ఆ సంబంధం లేకుండా బాట అవుతుంది, వాళ్ళు నీకు సర్వే కూడా మరి కట్టుకున్నారు, వాళ్ళు చాలా నేను కూడా తీసుకురావడం జరిగింది, మీరు తక్షణమే వారు సర్వే చేయని చెప్తే మేము తెల్లారా చేపిస్తామని చెప్పేసి ఇప్పటికి 7 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అక్కడ సర్వేలు రారు, అక్కడ ఎక్కడి పర్యవేక్షణ జరగదు. ఇలా బరాబరుగా మేము ఇసుక నడుపుతామని చెప్పేసి ఇలా ఎంఆర్ఓ గారు చెప్పడం చూస్తే ఈ సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఒక అధికారి అయి ఒక మండలాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక మెజిస్ట్రేట్ పైన ఉన్నది. ఈ మండలం పరిస్థితి స్థితిగతులన్నీ కూడా కాపాడాల్సిన పైన సహజమైనటువంటి వనరులు కాపాడాల్సిన బాధ్యత ఒక మెజిస్ట్రేట్ పైన ఉన్నది. వారే చేతులు ఎత్తేసి నేను ఇసుక మాఫియాలాగా ఆయన ఇసుక మాఫియాలాగా నేను బరాబర్ నడిపిస్తాం అని చెప్తారు. బరాబర్ నడిపిస్తామని చెప్తారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకుంటే దీనికి కారకులు ఎవరైతారో ఆలోచన చేయాలి. అలా నిబద్ధతతో ఆ రైతులు 11 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఈ ఎంఆర్ఓ గారు చెప్పేటువంటి సమాధానాన్ని చూసి రైతులు ఆవేదనతో ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే దీనికి కారకులు ఎవరైతారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలా ప్రభుత్వం ఉన్నటువంటి ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఒకసారి గమనించాలి. ఈ మండలానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ మండలంలో మరి జరగాల్సినటువంటి అభివృద్ధి ఇసుక తీయడమైన అభివృద్ధి అంటే ఈ మండలంలో ఇలా అభివృద్ధి పనులు జరగాలంటే ఈ ఇసుక మాఫియా ఈ మిర్జిల్ మండలంలో ఇది చెలరేగడమైనా ఇసుక మాఫియాకు ఎంతవరకు మీరు ఒత్తాసు పలుకుతారో ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో మన అధికారంలో లేనప్పుడు మరి ఏ విధంగా మాట్లాడినాం, ఈ రోజు అధికారంలో ఉన్నాం, మనం చేయాల్సినటువంటి ధర్మం ఇలా ఆ ఇసుకని ఆపాల్సినటువంటి ధర్మం ఈ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మరి ఎందుకు దీని మీద శ్రద్ధ చూపుతలేరు? ఇలా ఆలోచన చేయాలి. ఇలా గతంలో చెప్పినటువంటి మాటలు మీరు నిలబెట్టుకుంటారా లేకపోతే ఇసుక మావే పక్షాన ఉంటారా తేల్చుకోండి. ఇలా ఈ 2-3 రోజులు మీ ఇలా ఇసుక నడుపుతాడు. రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలా కర్రు కాల్చి వార్త పెట్టడానికే మండల ప్రజలు చైతన్యం అయ్యారు. ఇకనైనా మీరు ఆలోచన చేయండి. ఈ డార్క్ మండలాన్ని ఇంకా ఎడారిగా మారుస్తారనుకుంటారా లేకపోతే అక్కడ ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేసి ఈ మండల రైతాంగాన్ని కాపాడాలనుకుంటారు? ఒకసారి ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి సారించండి. మేము ఇంకా కూడా గౌరవంగా మేము ఆలోచిస్తున్నాం. ఎమ్మెల్యే గారు నిజాయితీగానే ఉంటే ఈ మండలంలో ఇసుక అక్రమాలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మా యొక్క ఎమ్మెల్యే గారి పైన ఉన్నది. మా ఎంపీ గారి చిత్తశుద్ధితో చెప్పింది అక్కడ ఆపమని చెప్తున్నాం.
ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు ఇసుక ఆపాలని చెప్తున్నది. మీరు కూడా స్వయంగా ఇసుక అనుమతులకు వ్యతిరేకమైతే ఇసుకకి నడవకూడదు అనుకుంటే తక్షణమే మీ రైతులు కూడా మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. రైతులు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇటు విషయాన్ని గమనించి మీరు ఆఫ్ చేసి ఈ మండల రైతాంగాన్ని కాపాడే విధంగా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఈ మెజిస్ట్రేట్ గారు వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇక్కడ ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, ఎర్రమట్టి మాఫియా కావచ్చు, ఇక్కడ కెనాల్ మొత్తం మట్టి అంతా తరలించుకోబోతున్నది. వీరికి మొత్తానికి కూడా దీనికి మా ఎంఆర్ఓ గారే కారణం అనిపిస్తున్నది. కాబట్టి ఈ ఎంఆర్ఓ గారు ఉంటే ఇంకా మా మండలం ఉన్నటువంటి సహజ వనరులు ఏమి లేకుండా ఇలా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఎంఆర్ఓ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఈ సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.